చెల్లిస్తున్నాం. గత మాసము గత వారమంతా కూడా మీ యొక్క కృపలతోనైనా ప్రతి ఒక్కరిని కూడా క్షేమంగా బలపరిచిన ఆయన ఆయురారోగ్యాలతోనూ వారి వారి జీవన సదుపాయాలతో ప్రభా నిత్యము కూడా వారిని సంతృప్తిపరిచి మీ సన్నిధానములకు మరలా తిరిగి ఆయన నడిపించుకున్న విధానం బట్టి మీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మరి పరిశుద్ధ సంస్కారపు దినాన మేమందరము కూడా మీ సన్నిధానములకు రాగలిగామంటే మీరు ఇచ్చినటువంటి ఉచితమైనటువంటి కృప నాయన, మీరు చేసినటువంటి మేళ్ళు, మీరు ఇచ్చినటువంటి ఆశీర్వాదాలు అనేకము నాయన తండ్రి. వాటన్నిటిని కూడా ఎప్పుడూ కూడా మరవకుండా ప్రభా తండ్రి మా ఆలోచనలు తండ్రి మీకు ఇష్టమైనటువంటి మార్గములో ప్రభా జీవించేటటువంటి కృపను మీరు దయచేయమని అడుగుతూ ఉన్నాం తండ్రి. మీ సన్నిధానంలో ప్రభా తండ్రి మేమందరం కూడా కూడుకొని ఉండటం మీరు ఇచ్చినటువంటి భాగ్యము. ఎక్కడ ఒక్కరిద్దరు మీరు కూడిందని స్తుతిస్తారో అక్కడే ఉంటారు మీరు సెలవిచ్చిన విధానం బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన తండ్రి. మరి ఈ రోజున ప్రభా మరి ఈ విధంగా మేమందరం కూడా కూడుకొని ప్రభా మీ నామాన్ని ఘనపరుస్తూ ఉండగా తండ్రి స్తుతిస్తూ ఉన్నటువంటి బిడ్డలను, ప్రార్థిస్తున్న బిడ్డలను, ఆరాధిస్తూ ఉన్నటువంటి బిడ్డలను నాయన, వాక్యపరిచయం చేస్తూ బిడ్డలను ప్రతి ఒక్కరిని కూడా ప్రభా పేరు పేరున నాయన మీ సిల్లు చోటన మరుగా పరిచే ప్రభా మీ దివ్యమైనటువంటి వాక్కులను ఆయన ప్రతి ఒక్కరు కూడా దయచేయమని అడుగుతున్నాం ప్రభా. మీకు వందనాలు చెల్లిస్తాం. ప్రత్యేకంగా మరి ఈ రోజున ప్రభా మమ్మల్ని మేము తగ్గించుకుని ఆయన తండ్రి ఎల్లవేళ్ళ కూడా మిమ్మల్ని ఘనపరచడానికి ఎప్పటికప్పుడైనా వాక్యం ద్వారా మీరు మమ్మల్ని హెచ్చరిస్తున్న విధానం బట్టి మీకే వందనాలు చెల్లిస్తున్నాం. మరి పరిశుద్ధ సంస్కారపు దినాన్నైనా తండ్రి మాలో ఉన్నటువంటి ఆలోచనలు, ఆవేశాలు సమస్తం కూడా తీసి పక్కన పడవేసి ప్రభువా క్షమాపణ హృదయంతోనైనా మీ సన్నిధానంలో ప్రవేశించడానికి మీరే కృప దయచేయమని ఆ సంస్కారం పుచ్చుకుంటూ ఉండగా ప్రభా మాలో ఉన్నటువంటి సమస్తమైన దోషాలు, పాపాలు ప్రభా మీ సన్నిధానంలో ఒప్పుకొని ప్రభా హృదయపూర్వకంగా ప్రతి ఒక్కరిని కూడా ప్రేమించండి. గొప్ప గుణాన్ని ప్రభా మాలో ప్రతి ఒక్కరికి కూడా దయచేయమని తండ్రి. మరి యొక్క ప్రారంభ ప్రార్థన మొదలుకొని ముగింపు వరకు కూడా మీరే తోడేయండి, ఆధిపత్యం వహించమని మా ప్రేమ ప్రియకుమారుని యేసుక్రీస్తు ప్రణామమున అడిగాడు కొంచెం నామ తండ్రి. ఆమేన్. యవన బిడ్డలు ముందుకు వచ్చి దైవనామ సంకీర్తన చేస్తూ ఉండగా సంఘమంతా కూడా వారిని అనుసరించి దేవుణ్ణి మహిమపరుచుతాం. మొదటిగా మనమందరం కలిసి 217వ ప్రబలముగానే ప్రస్తుతించేదాని కీర్తన పాడుకుందాం. 217వ కీర్తన.